ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియమైన వర్లరా, ఇస్సాకు గురించి చాలా విలువైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయండి. గొప్పగా చెప్పాలంటే ఇస్సాకు దీవించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. దేవుని ఆశీర్వాదమును 100 తను పొందుకున్నాడు. మరి ఇస్సాకు దీవించబడ్డానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రియమైన వల్లరా, ఇస్సాకు జీవితంలో కరువు అనేది వచ్చిందండి. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు కృంగిపోలేదు, భయపడలేదు. ఆ కరువు వచ్చిన దినమును బట్టి తను దేవుని మాట విన్నాడు. ఆ సమయంలో దేవుని వాక్కు తనకి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. కాబట్టే ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ నివాసం చేయమన్నాడో ఆ దేశంలో నివాసం చేశాడండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినది ఇస్సాకు చేశాడు. అందుకనే తను దీవించబడ్డాడు. అలాగే ఆ యొక్క కరువుల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని తను నమ్మాడండి. దేవుని వాగ్దానాన్ని తను నమ్మాడు. నమ్మి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగి ఉన్నాడు. ప్రియమైన వర్లరా, 100 ఆశీర్వాదము తను పొందుకున్నా ప్రార్థన చేయడం మాత్రం మానలేదండి. ప్రార్థనాపరుడుగానే తను జీవించాడు. కావున ఒక వ్యక్తి దీవించబడాలి అంటే ఇస్సాకు వలె శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమల్లో దేవుడు ఏ దిశగా మనల్ని నడిపిస్తున్నాడో ఆ రీతిగా నడవాలి. ఆ శ్రమల్లో కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలు బట్టి విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేయటం మాత్రం మానకూడదండి. ప్రార్థనా పరులుగానే జీవించాలి. అప్పుడు దీవించబడ్డానికి, 100 ఫలము పొందడానికి, ఇస్సాకు వలె గొప్పగా అవటము మొదలు పెడతా ఉంటామండి. కావున గొప్ప చేయబడతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.